ఏపీ మాజీ సీఎం జగన్కు మంచి బిజినెస్ మ్యాన్ అనే పేరుంది. ఫైనాన్స్ విషయాల్లో పక్కాగా ఉంటారని టాక్. అయితే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిక్కచ్చిగా ఉండే జగన్ను సైతం కసిరెడ్డి రాజశేఖరెడ్డి బురిడి కొట్టించారనే వార్తలు గుప్పమంటున్నాయి. వైసీపీ పాలనలో కసిరెడ్డి ఐటీ సలహాదారుడిగా పనిచేశాడు. అదే సమయంలో లిక్కర్ స్కామ్లో నిందితుడైన వాసుదేవరెడ్డితో కుమ్మక్కై వేల కోట్లను వెనకేశారని ఆరోపణలున్నాయి. సుమారు 2500 కోట్ల వరకు కసిరెడ్డి తన ఖాతాలో వేసుకున్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఈ డబ్బు ఎక్కడికి వెళ్లింది అనే దానిపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది. ఈ సొమ్ము వైసీపీ అధినేతకు చేరిందా లేక కసిరెడ్డి ఖాతాలోనే ఉందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే లిక్కర్ స్కామ్ నుంచి బయటపడ్డానికి కసిరెడ్డి ఏపీకి చెందిన ఓ బడా రాజకీయ నేతతో 200 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే తాజాగా కసిరెడ్డి గురించి మరో వార్త బయటకొచ్చింది. హైదరాబాద్లోని గుట్టల బేగంపేటలోని 52 ఎకరాల భూమిలో ఆయన 500 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. ఓ ప్రైవేట్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చాలా ఏళ్లుగా ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమిపై కన్నేసిన కసిరెడ్డి ఎలాగైనా దాన్ని సొంతం చేసుకోవాలని మాస్టర్ స్కెచ్ రెడీ చేసుకున్నాడు. కసిరెడ్డి కన్నేసిన సదరు భూమి మార్కెట్ రేటు 5,000 కోట్ల కంటే ఎక్కువే. దీంతో ఈ భూమిని తక్కువ ధరకు కొట్టేయడానికి ఎమ్మెల్సీ శ్రీమతి కవితను కలిశారని చెబుతున్నారు. కవిత ద్వారా ఆయన ఫైళ్లను తరలించి భూమి సంబంధిత ప్రైవేట్ పార్టీకి మాత్రమే చెందుతుందని కోర్టులో ఎన్ఓసీ జారీ చేయమని ప్రభుత్వాన్ని బలవంతం చేశాడు. కోర్టు క్లియరెన్స్ తర్వాత కసిరెడ్డి ఆ ప్రైవేట్ పార్టీ ద్వారా తనకు రిజిస్టర్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ తెలంగాణ హైకోర్టు కసిరెడ్డి ఆశలపై నీళ్లు చల్లింది. హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేసి ఆ భూమిపై యథాతథ స్థితిని కొనసాగించింది. ఈ ట్విస్ట్ కారణంగా కసిరెడ్డి ఆ భూమిని పొందలేకపోయాడు. దీంతో ఆ భూమి కోసం తాను ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని నష్టపోయాడు. ఈ వ్యవహారం గురించి రాజకీయ వర్గాలతో పాటు అధికారులకు తెలుసు. కానీ ఆ సమయంలో వారికి కసిరెడ్డి గురించి తెలియదు. కానీ ఇటీవల మద్యం కుంభకోణంలో కసిరెడ్డి ప్రమేయం బయటపడినప్పుడు వారంతా షాక్ అయ్యారు. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి సీఐడీ అధికారులు హైదరాబాద్లో విచారణ చేయాల్సి ఉంది. గుట్టల బేగంపేటలోని భూమి జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుంది. ఇది ప్రీమియం భూమి. ఆగస్టు 8, 2022న అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సర్వే నంబర్ 63లోని 52 ఎకరాల భూమిని డీనోటిఫై చేశారు. మొత్తం 73 ఎకరాల 29 గుంటల భూమి కోసం అమోయ్ కుమార్ను ఎమ్మెల్సీ కవిత ప్రభావితం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కసిరెడ్డి దుబాయ్లో రియల్ ఎస్టేట్ ద్వారా చాలా డబ్బు పెట్టుబడి పెట్టాడు. అయితే వీటి గురించి జగన్కి కూడా తెలియదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో చాలా కఠినంగా వ్యవహరించే జగన్ను కూడా కసిరెడ్డి మోసం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే వైఎస్ కుటుంబానికి చెందిన దుష్యంత్ రెడ్డికి కసిరెడ్డి స్నేహితుడు. ఆయన ద్వారానే జగన్కు దగ్గరయ్యారు. ఇప్పుడు జగన్కు కూడా హ్యాండ్ ఇచ్చి విదేశాలకు పారిపోయాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.